హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను చాలా రోజుల తర్వాత మైసూర్కి అయితే వెళ్ళినాను. యాక్చువల్గా మేము ఉండేది బెంగళూరులోనే. బెంగళూరు మైసూర్ చాలా దగ్గరే కదా. ఇంకపోతే మేము ట్రైన్లో అయితే 3 గంటలు పట్టింది. ఇక్కడ మేము మేస్ట్కి వెళ్ళి ట్రైన్ ఎక్కినాము. ఇంకా బస్కి అయితే వెళ్ళలేదు. పిల్లలు ఉండేసరికి కొంచెం ట్రైన్ అయితే బాగుంటుందిలే అనేసి ట్రైన్ ఎక్కినాము. ఇంకపోతే ఈ ట్రైన్లో ఎక్కి మైసూర్కి అయితే వచ్చినాము. ముందుగా మేమైతే మైసూర్ ప్యాలెస్ అయితే చూడడానికని వచ్చినాము. మైసూర్ ప్యాలెస్ అయితే చాలా బాగుంది. ముందుగా మీకు అయితే బయట చూపిస్తున్నాను ఈ మైసూర్ ప్యాలెస్ అనేది. లోపల అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇందులో ఇప్పుడు ఈ టికెట్ మైసూర్ ప్యాలెస్ లోపల వెళ్ళడానికి టికెట్ మనిషికి ఒక 120 అండి. ఇట్లా టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. వీకెండ్ కాబట్టి చాలామంది జనాలు వచ్చినారు. కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, ఇంకా అందరూ చాలామంది. సాటర్డే సండే రోజు జాబ్ ఉండదు కదా కొంతమందికి, ఇలా చాలామంది వచ్చినారు. మేము పోయిన రోజు దసరాకి అయితే అసలు లోపలికి కూడా రానివ్వరు మనకు. దసరా అయిపోయిన తర్వాత వెళ్ళాలి ఎవరైనా, అప్పుడు లోపలికి కూడా రానిస్తే చాలా బాగా చూడొచ్చు. మైసూర్ ప్యాలెస్ అయితే చాలా బాగుందండి. నేనైతే చాలా రోజుల తర్వాత చూసినాను. ఇంకపోతే మీకు నెక్స్ట్ వీడియోలో లోపల ఎలా ఉండేది చూపిస్తాను. లోపల అయితే లైటింగ్స్, మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో అండి. ఆ లైటింగ్స్ అనేది చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి. ఆ లైటింగ్స్ చాలా బాగుంటుంది. కొంచెం ఇది మార్నింగ్ వచ్చేసి 9కు అట్లా తెరుస్తారు. ఈవినింగ్ వచ్చేసి 5:30 అంటే 5:30 కల్లా పొమ్మంటారు. కానీ 6 o'clock వరకు ఉంటుంది ఈ మైసూర్ ప్యాలెస్ అనేది. ఇంకా ఓపెనింగ్ అంతవరకు ఉంటుంది. తర్వాత 6 o'clock దాటిన తర్వాత మూసేస్తారంతా. ఇట్లా అండి. మార్నింగ్ అయితే 9 నుంచి ఈవినింగ్ 6:30కి అట్లా ఉంటుంది. తర్వాత ఇంకా అన్ని క్లోజ్ చేసేస్తారు. మైసూర్ ప్యాలెస్ అయితే ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళండి.